నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. భూకంప భయంతో హడలిపోయిన తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలతో వణికిపోయాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. ములుగు కేంద్రంగా వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో నమోదైంది. అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పుడే తెల్లవారుతుండగా సంభవించిన వరుస భూ ప్రకంపనలతో కాసేపు అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలోని భూ ప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి. పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. సుమారు 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ రోజు ఉదయం 7:25 నుంచి 7:28 మధ్య భూమి కంపించినట్టు తెలుస్తోంది. భూ ప్రకంపనలతో ఏం జరుగుతుందో ప్రజలు అర్థం కాక హడలిపోయారు. ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించడం జరిగింది. మార్నింగ్ 7:25 అట్లాగా. ఇది ములుగు జిల్లాలో ఎపి సెంటర్గా మారి అక్కడి నుంచి వైబ్రేషన్స్ అనేవి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు వ్యాపించడం జరిగింది. కామన్గా అయితే ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్లనే ఎర్త్క్వేక్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. జనరల్గా భూమి లోపల ఎన్నో యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. అంత పెద్దగా మన సర్ఫేస్ దాకా అది ఎఫెక్ట్ చేయదు. కానీ పెద్ద ఎత్తున ఏదైతే జరుగుతుందో అది మాత్రమే సర్ఫేస్ వరకు రీచ్ అవుతూ ఉంటుంది. ఈ జనరల్గా ఎస్ వేవ్స్, పీ వేవ్స్, ఎల్ వేవ్స్ అన్ని భూకంపంకి సంబంధించిన వేవ్స్ ఉంటాయి. అది ఎపి సెంటర్ నుంచి రిలీజ్ అయ్యి భూమి యొక్క సర్ఫేస్ని తాకడం జరుగుతుంది. జనరల్గా 5 లోపు వరకు పర్వాలేదు. 5 దాటితే ఎపి సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీక్ బిల్డింగ్స్ మాత్రమే అది ఇబ్బంది పెడుతుంది. కానీ అంత స్ట్రాంగ్ కాంక్రీట్ బిల్డింగ్స్ మాత్రం పెద్ద ఎఫెక్ట్ చేయలేదు. 7 దాకా పోయిందంటే మనకు కొంచెం ప్రాపర్టీ డ్యామేజ్ కావడం, హ్యూమన్ లైఫ్ లాస్ జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ అనేది కాకుండా అర్బనైజేషన్ కూడా ఒక రీజన్ అయి ఉంటుందండి. భారీ ఎస్కవేషన్స్, హెవీ ఎస్కవేషన్స్, ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా క్రస్ట్ భూపటలాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని ఎక్స్ప్లోజివ్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నా, భారీ డ్యాములు కట్టడానికి కానీ, తర్వాత టన్నలింగ్ జరగడానికి కానీ, ఇలాంటి కన్స్ట్రక్షన్ల వల్ల కూడా భూపటలం అనేది వీక్గా అవి భూకంపాలకు దారితీస్తుందండి. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇక ఉత్తరం నుంచి దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు. ఇక ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవడంతో ప్రజలు హడలిపోయారు. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. నగర పరిధిలోని వనస్థలిపురం, హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ పరిసర ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ రోజు వచ్చినటువంటి భూకంపము టెక్నికల్ ఈవెంట్స్ ఏంటంటే, గోదావరి నది సౌతర్న్ పార్ట్ వచ్చింది, నార్థన్ పార్ట్ కూడా అక్కడక్కడ రిపోర్ట్ అయింది. అది సౌతర్న్ పార్ట్ అనే ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది సైంటిఫిక్గా, టెక్నికల్గా అంటే, గోదావరి ఈవెన్ మొత్తం గోదావరి గ్రాబిన్ అంటుంది. ఇదంతా కూడా ఇది కూడా టెక్టానికల్ యాక్టివిటీ ఉంది, హైలీ సైస్మికల్ యాక్టివిటీ టెక్టానికల్ అంటే న్యూ టెక్టానిక్ యాక్టివిటీ. న్యూ టెక్టానిక్ అంటే ఏంటి? అప్పుడప్పుడు అంతర్పొరలలో, భూమి యొక్క అంతర్పొరలలో డిస్టర్బెన్స్ ఏర్పడినప్పుడు ఎనర్జీ బయటకు తేలుతుంది. దాని రిజల్ట్ వల్ల ఏమవుతుంది? పైన లేయర్స్ మీద అంతా డిస్టర్బ్ అయిపోయి పైన కంపిస్తుంది. ఒకటేంటంటే ఇక్కడ గోదావరి అంతా కూడా కోల్ బేరింగ్ ఫార్మేషన్స్ ఉన్నాయి. కోల్ బేరింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ సైన్స్ సెడిమెంటరీ రాక్స్. తర్వాత సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి? 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు డిపెండ్స్ ఆన్ ది థిక్నెస్ ఆఫ్ సెడిమెంట్స్. అక్కడ ఎనర్జీ ఎంత ఈ 2 కిలోమీటర్లు కూడా స్ప్రెడ్ అవుతుంది వర్టికల్గా డౌన్. హారిజాంటల్ దాన్ని ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఒక రీజన్. ఇంకోటి, గోదావరికి నార్థన్ ప్లేట్ బస్టర్ ప్లాట్ ఉంది, మనది ఇక్కడ సౌత్. అయితే ఈ యొక్క నార్థన్ ప్లాట్ అనేది అప్పుడప్పుడు ఈ 2 ఢీకోవడం వల్ల, ఫ్రిక్షన్ వల్ల పైకి వేస్తుంది. అక్కడ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. 2 ఢీకోవడం అప్పుడప్పుడు ఢీకున్నప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. ఈరోజు వచ్చింది కూడా హైదరాబాద్కి వదిలిపెట్టుకొని భద్రాచలం వరకు, ఇంకా అక్కడ కూడా మొత్తం గోదావరి నది తీరాలు మొత్తం కూడా కంపించింది. అది రీజన్ అయి ఉండవచ్చు. ఇది సైంటిఫికల్గా ఫర్దర్ స్టడీ చేసి తెలుస్తుంది. అయితే ఇదివరకు వచ్చిన 1968లో, ఇప్పుడు వచ్చింది 1868
మళ్ళీ ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ భద్రాచలం హైవే ట్రాఫిక్ భద్రాచలం దాకా ఒంగోలు అన్నీ వచ్చేది అక్కడ. ఇప్పుడు కృష్ణా ప్రకాశము ఇక్కడ ఆంధ్రాలో చూసినట్టు, తెలంగాణ చూసినట్టు గోదావరి ప్రాంతాలు హరిప్రభ ప్రాంతాల్లో ఎక్కడ భద్రాచలం దగ్గర అయితే అక్కడికి మొదలు పెట్టుకుని ఆదిలాబాద్ దగ్గర కరీంనగర్ మంచిర్యాల అది దీనివల్ల కంపించిందని మేము అనుకుంటున్నాం. మూడోది హైదరాబాద్ వచ్చింది అక్కడ దీని ఎఫెక్ట్ ఏమైనా ఉన్నదా అంటే పేరు మొత్తం కదిలిందా ఇక్కడ సౌత్ పార్ట్ గోదావరి ఉన్నట్టు డీజల్ అంతా కదిలిందా అది ఏదో క్యాపిటల్ వ్యాలీ బేసింగ్ అంతా కూడా హైయెస్ట్ స్పెసిఫికల్ యాక్టివ్ ఇక్కడ నిరంతరము నియోటెక్టాక్ యాక్టివిటీలో వస్తుంది. నియోటెక్టాక్ అంటే కొత్త కొత్త డెవలప్మెంట్స్ దానివల్ల భూకంపాలు వస్తాయి. అది సింపుల్. ఇంతకుముందు మేడారంలో చెట్లు కూలిపోయినాయి ఉన్నాయి కదా సార్, వల్ల దాని ఎఫెక్ట్ ఏమన్నా ప్రకృతి బీభత్సాలు ఎక్కువ వస్తున్నాయి? ఓకే, ఆ చెట్లు కూడా వాస్ట్ ఎందుకంటే గోదావరి నది ఒడ్డున మొత్తం కిందికి ఒక భాగం ఎఫెక్ట్ అయినప్పుడు పైన కంపించినప్పుడు పైన కదలికలు కంపించకుండా కదలికలు ఏర్పడినప్పుడు దీని రిజర్వాయర్ సెసిమిటీ కావచ్చు. రిజర్వాయర్ అంటే ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ గోదావరిలో. ఫాల్ట్ జోన్ మీద కనుక ఉన్నట్లయితే కాళేశ్వరం ఫాల్ట్ జోన్ ఉంది, పెద్ద ఫాల్ట్ జోన్. దాంట్లో డిస్టర్బ్ ఒత్తిడి ఏర్పడినప్పుడు ఇంకా ఒత్తిడి ఎక్కువ ఏర్పడుతుంది. దానివల్ల భూమి అక్కడ ఉన్నట్టు రూట్స్ అని కూడా కిందికి అయిపోతాయి, చెట్లు చచ్చిపోవచ్చు. అదొక రీజన్. ఇంకా సైకిల్ ఎన్నో ఉన్నాయి స్టడీ చేస్తుంది దాంట్లో. అది మెయిన్ రీజనే ఉంటుంది. ఇట్లా వరుసగా భూకంపాలు రావటం ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఇలాంటి భవిష్యత్తులో ఇంకా కొనసాగే అవకాశం ఉంది సార్ దానికి? అంటే భవిష్యత్తు సర్ఫేస్ మీద దానికి అంతర్భాగానికి డిఫరెన్స్ ఉండదు, అంటే ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే భూమి అంతర్భాగంలో ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్ అలాగనమాట. మనం ఇప్పుడు 2 బస్సులు వెళ్తుంటాం, 2 బస్సులు ఢీక్కుంటే అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, ఇక్కడ కానీ ఒకటే పై కింది పోతే అవుతుంది. మనం బస్సులో మనకు పంపిస్తాం, మనకు ఫీలింగ్ వస్తుంది అలా. తెలుగు రాష్ట్రాల్లో భూకంపం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, హైదరాబాద్, విజయవాడ, జగ్గైపేట, రంగారెడ్డి, కృష్ణా జిల్లాలో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. ఈ పరిణామంతో జనం ఉలిక్కిపడి భయంతో వణికిపోతూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక చాలాసేపటి వరకు ములుగు జిల్లాలో ఈ ఉదయం 7:27 వరకు భూకంపం సంభవించింది. ఇక ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్లే భూకంపం సంభవించినట్టు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. ఈ ప్రకంపనలతో ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లు, అపార్ట్మెంట్స్ నుంచి బయటకు పరుగులు తీశారు, సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు ఇప్పటివరకు సమాచారం అయితే అందలేదు.